నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ ఏదైతే ఉందో, ఇట్లా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ సంథింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో మన దేవీ దేవతలను కానీ, లేకుంటే మన దేవీ దేవతలకు సంబంధించిన ఆచారాలకు సంబంధించిన వాటిని కానీ కాలు కింద వేసి తొక్కే మ్యాట్లలో ముద్రించి అమ్ముతున్నారు. దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు. అన్న నమస్తే. అన్న, నేను మీరు ఇక్కడ ఫోటో గమనించవచ్చు. చూస్తే ఆ శ్రీచక్రం, అమ్మవారి శ్రీచక్రం ఏది ఉందో దానిపై ఆ శ్రీచక్రాన్ని మ్యాట్ పైన కాలు కింద వేసుకొని తొక్కే మ్యాట్ పైన ముద్రించి అమ్ముతున్నారు అమెజాన్లో. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విషయము నా దృష్టికి వచ్చిన తర్వాత నాకు మొదట్లో ఏం డౌట్ వచ్చిందంటే, అమెజాన్లో ఉన్న ఇండియా నుంచి అమ్ముతున్నారా, లేదంటే వేరే అమెజాన్ అన్ని చాలా దేశాల్లో ఉంటుంది కదా, వేరే దేశాల్లో ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు బాత్ మ్యాట్ అంటే ఆ బాత్రూంలో వాడే మ్యాట్ ఏదైతే ఉంటుందో తుడిచే ఇది, దాని మీద శ్రీచక్రం ప్రింట్ చేస్తుంది మనం చూసిన ఇమేజెస్లో కూడా. ఇప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, సాధారణంగా ఇటువంటి తయారు చేసి వేరే మతస్థులు ఎవరన్నా వేరే దేశంలో ఉన్న, అంటే ఇండియాలో ఉన్న క్రిస్టియన్ ముస్లిమ్స్ అని కాదు, వీళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. బట్ వేరే అమెరికాలో ఉన్న ఎవడో ఒక వేరే క్రిస్టియన్ వాడు ఎవరో, లేదంటే జూయిష్ మతానికి చెందిన వాడు ఒకడు ఉంటాడు, వాడు ఏదో డిజైన్ చేసి ఉంటాడు. చేసినప్పుడు వాడికి శ్రీచక్రం అనేది డిజైన్ బాగా కనిపించింది కాబట్టి వేసేసి ఉంటాడేమో అని నాకు అనుమానం వచ్చు. ఇంతకుముందు గణపతి లేకపోతే లక్ష్మీదేవి ఇట్లా చాలా మన దేవి దేవతల బొమ్మలేసి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఉండే అతనో లేదంటే వేరే దేశంలో ఉండే అతనో అక్కడ నుంచి ఇట్లాంటి పెట్టి అక్కడ నుంచి సేల్ చేసి ఇక్కడికి రావాలంటే ట్యాక్స్ రూపంలో ఎక్కువ పడుతుంది. అవును. సో అది ఇండియాలో ఇమ్మీడియట్ గా వచ్చే విధంగా ఉంది మ్యాట్. నాకు ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, నేను అదే చెప్పబోతున్నా. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది ఇండియాలో కాదు బయట వేరే దేశంలో జరుగుంటుంది. ఎందుకంటే అవగాహన లోపం వల్ల ఈ శ్రీచక్రం డిజైన్ బాగుంది కదా అని వాడు ఎవడో వేసుంటాడు, తెలివి తక్కువ సన్నాసి అని అనుకున్నాను నేను. కానీ జరిగింది అది కాదు. ఆశ్చర్యం ఏంటంటే, ఇండియాలో అమ్ముకుంటూ అమెజాన్ అనే కంపెనీ వాడు ఇక్కడే అంత ధైర్యంగా ఒళ్ళు బలిసి అది చేస్తున్నాడు. ఇంతకుముందు గణపతి, లక్ష్మీదేవి ఇటువంటి దేవీ దేవతల విగ్రహ ఫోటోలతో వేసేవాడు. దేవీ దేవతల ఫోటోలు అయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు కదా. శ్రీచక్రం అంటే అదేదో డిజైన్ ట్రయాంగిల్స్ ఉన్నాయని అనుకోవచ్చు వాడు. కానీ గణపతి బొమ్మ ఉంటుంది. గణపతి బొమ్మను చూసినప్పుడు ఇప్పుడు మీ శిలువను చూస్తే మేము గుర్తుపడుతున్నాం కదా. అట్లనే ముస్లింలది చంద్రుడు ఉంటాడు, నక్షత్రం ఉంటుంది, గుర్తుపడుతున్నాం కదా. సిక్కులకు కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా అన్ని మతాలకు సంబంధించిన సింబల్స్ని మనం గుర్తుపడుతున్నప్పుడు హిందువులకు సంబంధించిన సింబల్స్ వాళ్ళకి ఎందుకు గుర్తుండవు? ఎన్నిసార్లు ఎక్స్క్యూజెస్. అయితే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇటువంటి పిచ్చి చేష్టలు ఎన్ని చేసినా సరే హిందువులు వైలెంట్గా తిరగబడరు. ఇప్పుడు ఆ బాత్ మ్యాట్ మీద హిందూ శ్రీచక్రం వేసి అమ్ముతున్నాడు కదా, అది ఇస్లాంకి సంబంధించిన ఏదైనా సింబల్ వేయగలుగుతాడా? వేస్తే అద్దాలు పగులుతాయి, తలలు పగులుతాయి కదా. అందుకని హింసకి భయపడ్డంతగా మిగతా వాటికి భయపడట్లేదు. అహింస అని కాదు, మనం నిరసనలు తెలుపుతాము, కంప్లైంట్, సైబర్ కంప్లైంట్, లేకపోతే కన్జ్యూమర్ ఫోరం, ఇట్లా ఏదో ఉంటాయి ప్రాసెస్, చాలా ప్రాసెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ లో ఆమె ఇది మింత్రా లోగో అసభ్యకరంగా ఉందని కేసు వేసింది. ఆమెకి ఇట్లాంటి కనపడవా? సో ఇప్పుడు మన హిందువుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ పట్టవు, నిరసనలు తెలుపుతారు అని ఆ లోగో మింత్రా లోగో పైన కేసు వేసింది. ఆ కేసు అంటే ఆమె గెలిచింది, ఆమెకు పారితోషికం వచ్చింది, ఆ లోగో చేంజ్ చేయడం జరిగింది. ఇంత చేసింది ఒక మహిళ. నేనేమంటున్నానంటే, ఆమె పోరాటం చేసినప్పుడు ఆమె తన పోరాటం తను చేసింది. ఆమె మన గురించి ఎందుకు పోరాడట్లేదు అని అడగడానికి మనకు పెద్దగా అవకాశం ఉండదు. ఇప్పుడు మనం గట్టిగా అడిగితే కూడా వాళ్ళు అదే చెప్తారు, మాకు నచ్చిన దాని మీద మేము చేస్తున్నాం, మీరు చేసుకోండి అంటారు. సో ఇప్పుడు శ్రీచక్రము బాత్ మ్యాట్ మీద, అంటే తుడిచే బట్ట మీద వేస్తే, తుడుచుకునే గుడ్డ మీద మ్యాట్ మీద వేస్తే ఎవరు పోరాటం చేయాలి? హిందువులను చేయాలి. ఏ హిందువులు అంటే ఎవరు? మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మనం వెళ్ళి పోరాటం చేస్తాం, కంప్లైంట్ చెప్తాం, లేదంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది, బాయ్కాట్ అమెజాన్ అంటాం, లేకపోతే ఇట్లాంటివి ఏమో నడుస్తాయి. దానికి భయపడకపోవడం వల్లనో బిజినెస్ టెక్నిక్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు.
తమ బ్రాండ్ నేమ్ పడిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఇట్లాంటి తిక్క చేష్టలు, ఒళ్ళు బల్పు వేషాలు వేస్తుంటారు వీళ్ళు. అట్లాంటివి చేసి 2 రోజుల తర్వాత ఏంది, మేము ఈ ప్రోడక్ట్ వెనకకి తీసుకుంటున్నాం అంటారు. దీనికి ఏం శిక్షలు లేవు కదా, ఎవరిని జైల్లో పెట్టరు, ఎవరికి నష్టపరిహారం ఉండదు, జరిమానాలు ఉండవు. దానివల్ల వీళ్ళు ఆడిన ఆటలాగా సాగుతుంది అనమాట. ఇప్పుడు ఒకప్పుడు గణపతి, లక్ష్మీదేవి, దుర్గాదేవి ఇట్లాంటి వాళ్ళకి అవమానం జరిగేది, అంటే ఇటువంటి బొమ్మలు వేసి అవమానించేవాళ్ళు హిందువులని. ఇప్పుడు శ్రీచక్రం అంతా వచ్చింది. శ్రీచక్రం అంటే ఏంటి, హిందూ సనాతన ధర్మంలో శ్రీచక్రం అంటే స్వయంగా అమ్మవారి ప్రతిరూపం. ఆ శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ఉంటుంది అక్కడ. కాబట్టి అంత పవిత్రంగా ఉంచి దాన్ని ఆరాధించడం వల్ల ఎంతో శక్తి కలుగుతుంది మనకి అని, సంపదలు వస్తాయని, సిరులు కలుగుతాయని రోజు మనం గుడిలో దేవుడి గుడిలో కానీ లేదంటే పూజ గదిలో కానీ పెట్టుకొని పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం చేసి కుంకుమార్చనలు చేసేది ఏదైతుందో దాన్ని వీడు తీసుకొచ్చి కాళ్ళు తుడుచుకునే దగ్గర, కాళ్ళు పెట్టి తొక్కే దగ్గర వేసి. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అమెజాన్కి వెళ్ళి ఆ పర్టికులర్ లింక్ ఓపెన్ చేసుకొని చూస్తే వాడు కేవలం బాత్ మ్యాట్ అని ఏదో అవగాహన లోపం వల్ల రాయలే. ఆ పక్క డిస్క్రిప్షన్లో చూస్తే మనకు ఆ పదాలని బట్టి కదా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ అక్కడికి సెండ్ చెప్తా అంటే మనకి రిజల్ట్స్లో, సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది. అందులో చూసినప్పుడు డిస్క్రిప్షన్లో ఏముందంటే బాత్ మ్యాట్ అని ఉండడమే కాకుండా శ్రీచక్రం, శ్రీ విద్య, హిందూ అన్ని పదాలు ఇవన్నీ వాడాడు వాడు. అంటే వాడికి అన్ని తెలుసు, ఇది హిందూ మతానికి సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది, దీన్ని శ్రీచక్రం అంటారు, ఇది శ్రీ విద్యా సాంప్రదాయంలో చాలా పవిత్రమైంది, ఇవన్నీ తెలిసి ఆ పదాలు రాసి అమ్ముకుంటున్నాడు వాడు. సో ఇప్పుడు ఇక్కడ హిందువులు అనేవాళ్ళు ఒక అంటే చులకన భావం హిందువుల పైన, అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ హిందువులను ఇట్లా అంటే హిందూ మనోభావాలను దెబ్బతీయడం కూడా బిజినెస్ గా చేసుకుంటారు. అది ఇంకా దారుణంగా. రెండు కారణాలు. ఒకటి, ఈ అమెజాన్లో కావచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఆ మాటకు ఎవరైనా సరే వీళ్ళు అన్య మతాలకి, హిందూ మతం కాకుండా ఇతర మతాలకు అనుకూలంగా, ఆ మధ్య ఒక జ్యువెలరీ యాడ్ వచ్చింది, ముస్లిం అత్త హిందూ కోడలు ఉంటుంది దాంట్లో, తనిష్క్ అనుకుంటా. వాళ్ళు అందులో హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఎంత బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఒక యాడ్ తీయడం జరిగింది వాడు. అట్లా వీళ్ళు అంటే హిందువులని టార్గెట్ చేస్తూ, మరి వీళ్ళు ముస్లింలని, క్రిస్టియన్లని ఎందుకు టార్గెట్ చేయరు అంటే 2 కారణాలు. ఒకటి, ముస్లింల నుంచి వచ్చే రియాక్షన్ వైలెంట్గా ఉంటుందని భయం. రెండోది, వీళ్ళ దాంట్లో పెట్టుబడులు ఎవరి ఉన్నాయని కూడా గమనిస్తుండాలి చాలాసార్లు. వీళ్ళల్లో పెట్టుబడులు ఏ దేశాల నుంచి వస్తున్నాయి, ఎక్కువ పెట్టుబడులు క్రిస్టియన్ దేశాలు, ముస్లిం దేశాలు, లేదంటే మన దిక్కుమాల ఈ దేశంలో, భారతదేశంలో సెక్యులర్ హిందువులు వీళ్ళు పెట్టుబడులు పెడితే ఇటువంటి యాడ్సే వస్తాయి. అసలు ఆ మధ్యకాలంలో షెఫాలి వైద్య అని ఒక ఈమె ఉన్నారు, ఆమె ఒక పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ప్రతి నగల యాడ్, నగలకు సంబంధించిన ఇవి ఉంటాయి కదా జ్యువెలరీ యాడ్స్, దాంట్లో అన్ని నగలు ఉంటాయి, తల నుంచి కాలి వరకు అన్ని నగలు చూపిస్తారు. పెళ్లి కూతురు అని కూడా అంటాడు వాడు, కానీ ముఖంలో బొట్టు ఉండదు. అంటే బొట్టు పెట్టకుండా నువ్వు ఏం చూపించదలుచుకున్నావు? పైకి చూస్తే మనకు అంత తేడా అర్థం కాదు. మొత్తము పెళ్లి కూతురు వేషంలో ఉండి బొట్టు ఒకటి మాత్రం మిస్ అవుతుంటుంది. అప్పుడు నో బింది నో బిజినెస్ అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ రన్ చేసి పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది. వీళ్ళకు ఉద్దేశపూర్వకంగా బొట్టు లేకుండా చూపిస్తున్నారు. దాని ద్వారా చూసే హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రభావితం చేసి బొట్టు అనేది సంస్కృతిలో లేకుండా చేద్దామని చెప్పి. బొట్టు లేకపోతే ఏ 2 మతాలకు లాభం? హిందూ మతం వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని మతాలు ఏమున్నాయి, ఇంకో 2 పెద్ద మతాలు ఉన్నాయి. వాళ్ళంటే అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కాదు, వాళ్ళ తరఫున పనిచేసే సంస్థలు కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ వీటి వెనుక ఉండరేమో అని కూడా మనం అనుకోవాల్సి వస్తుంది అనమాట. అమెజాన్ వాడు కేవలం బిజినెస్ టెక్నిక్ కోసం చేసి ఉంటాడా? అది కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇట్లా ఒక వీడియోలో మాట్లాడుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే, ఇట్లా క్లిక్ అయితే హిందూ మనోభావాలు దెబ్బతీయడం ఈజీ కదా, అదే పెద్ద బిజినెస్ అవుతుంది కదా. ఎక్కడైనా సరే ఇప్పుడు హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తే వైలెంట్ రియాక్షన్ ఉండదు. పోనీ కోర్టుకు వెళ్తారా, అది మెల్లగా లాంగ్ ప్రాసెస్ అది. అట్లా కాకుండా ఆన్లైన్లో ట్రోల్ చేస్తారు, ఆన్లైన్లో హ్యాష్ట్యాగ్ రన్ చేస్తారు. చేసుకుంటే చేసుకొని అండి, పోయేదేముంది? ఇప్పుడు ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఇంకా 10 మందికి తెలుస్తుంది కదా, తెలిసి మళ్ళీ వాడికి వచ్చే ఆదాయం వాడికి వస్తుంది. ఇది వాళ్ళ థింకింగ్ అనమాట. సో మన హిందువులు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే లీగల్గా పోరాటం చేయాలి, తప్పదు. మనకు
కోర్టుకు వెళ్ళడమా ఏంటి అనేది అది ఎట్లాగూ చేయాల్సిందే. అది కూడా మానుకుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. రెండోది, ఇటువంటివి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, రిపీట్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో, అమెజాన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పదే పదే ఇదే పని పెట్టుకుంటే ఒకసారి పొరపాటు జరగవచ్చు, 2 సార్లు జరగవచ్చు, కానీ ఇదే పని 3వ సారి 4వ సారి కూడా జరుగుతుంది అంటే వాడిని గుర్తుపెట్టుకొని బిజినెస్ ఇవ్వకపోవడం. ఎవరికైనా సరే, వ్యాపారికి అత్యంత ఏమంటారు, మాంత్రికుడి ప్రాణం చిలుక దగ్గర ఉంటుంది అన్నట్టుగా, వ్యాపారి అసలు గుట్టు మొత్తం ఎక్కడ ఉంటుంది, బిజినెస్. వాడికి డబ్బులు రాకపోతే అల్లాడిపోతాడు. కాబట్టి బిజినెస్ వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి అతివేశాలు వేస్తే వాడి ఆయు పట్టు మీద దెబ్బ కొట్టాలి. ఏంటి, బిజినెస్ ఇవ్వద్దు. బిజినెస్ ఇవ్వద్దు అని మన హిందువులకు చెప్తే ఏంటి అంటే అందరికి అర్థం కాకపోవచ్చు, అప్పటికి కొందరు చేస్తుంటారు. ఇంతకుముందు చైనా క్రాకర్స్ కొనొద్దు అని చెప్పేసి ఇటువంటివి చాలా చెప్తుంటారు కదా. అటువంటి ఉద్యమాలు మనం చేస్తున్నప్పటికి కూడా వాటి ప్రభావం సరిపోవట్లేదు. అందుకే మళ్ళీ ఇటువంటివి చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈ శ్రీ యంత్రం దీని మీద వాడు ఏదో స్పందిస్తాడు, వెనక్కి తీసుకుంటున్నా అంటాడు, అదంటే ఇదంటే డ్రామా అవుతుంది. ఓ 3 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకటి వస్తాడు. ఇట్లాంటివి వీడియో చేయొచ్చు, ఇంకొకటి కొత్తగా చూడలేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు అమ్మవారి బొమ్మలు కానీ వినాయకుడి బొమ్మలు కానీ ఇట్లాంటివి చేశారు. అండ్ వాల్మార్ట్ దాంట్లో కూడా వేశారు. నేను అదే అంటున్నా, అమెజాన్, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ అని కాదు, ఒక్కొక్కసారి చేస్తాడు. అందరూ ఒకేసారి చెయ్యాలి. వీడిని మర్చిపోయేలోపు ఇంకోటి చేస్తాడు, వాడిని మర్చిపోయేలోపు వీడు వస్తాడు. హిందువులలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం రియాక్ట్ అవ్వడంలో సమస్య ఉంది. ఎట్లా అంటే మనం లీగల్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి పోరాడుతున్నాం, అది సరిపోవట్లేదు అనమాట. దీనికి ఇంకేం చేయొచ్చు అంటే అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే బిజినెస్ ఇవ్వద్దు. నేనేమంటానంటే ఇటువంటి అహంకారంతో కూడి, మతోన్మాదంతో కూడి, కేవలం హిందూ సంకేతాలు మాత్రమే, ఇస్లాం క్రిస్టియన్ జోలికి పోకుండా కేవలం హిందూ మత చిహ్నాలని అవమానిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోకుండా మీ లోకల్, మీ బస్తీలో ఉండేవాడు కావచ్చు, మీ టౌన్లో ఉండేవాడు కావచ్చు, మీ సిటీలో ఉండేవాడు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ మధ్య వినాయక చవితి వచ్చినప్పుడు ఒక చిన్న ట్రైలర్ కూడా, ఒక యాడ్ కూడా వచ్చిందనమాట, ప్రోమో అడ్వర్టైజ్మెంట్ లాంటిది. ఏంటంటే చిన్నపిల్లలందరూ కలిసి వినాయకుడిని పెట్టడం కోసము చందా వసూలు చేయడానికి వెళ్తారు, విరాళం కోసం. వినాయక విగ్రహం ప్రతిష్ఠించడానికి చందా ఇచ్చేది ఎవరు? అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్, ఐకియా, వీళ్ళు ఇవ్వరు కదా. ఇచ్చేది ఎవరు? మీ దగ్గర మీ గల్లీలో ఉన్న సేటో, లేకపోతే కిరాణా వాడో, లేకపోతే చిన్న బేకరీ వాడో వాడిస్తాడు కదా. దేవుడికి పెట్టాలన్నప్పుడు చందా కోసం, విరాళం కోసం ఏమో వీడి దగ్గరికి వెళ్తున్నాం, కొనుక్కునేటప్పుడేమో ఆన్లైన్లో కొనుక్కుంటున్నాం. మన తప్పే కదా అది. సో కొంత ఆఫర్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనకు ఏమంటారు, ఈ మధ్య ఒక జోక్ కూడా ఉంది. సంవత్సరంలో ఎన్ని పండుగలు ఉంటాయంటే ముందు చెప్పే పండుగలు దసరా, దివాళీ, సంక్రాంతి ఇవి కాకుండా కొత్తగా అమెజాన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్, మింత్రాలో ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్, ఏదేదో చెప్తుంటారు. వాడు అమ్ముకోవడానికి పెడుతున్నాడు, తప్పేం కాదు, వాడు అమ్ముతాడు, మనం కొంటాం. కానీ అక్కడ దాకా ఉండట్లేదు కదా. అమ్మే దగ్గర ఉంటే బాగుండేది. కానీ నెత్తికెక్కి కూర్చుందామని ప్లాన్ చేస్తున్నాడు. అమ్ముకోరా అని చెప్తే వాడు మన మైండ్నే దొబ్బేసి మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి అంతిమ పరిష్కారం ఏంటంటే ఇటువంటివి ఎవడు చేస్తున్నాడో గమనించి ఆఫర్ కోసం కక్కుర్తి పడకుండా మనకు తెలిసిన వాడు, మన లోకల్గా ఉన్నవాడు, హిందూ బిజినెస్ మ్యాన్ ఎవరు ఉంటాడో వాడి దగ్గర పోయి కొనుక్కోవాలి. కొంత డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే అనే ఫీలింగ్ ఉండొచ్చు, కానీ ధర్మం కంటే ఇది గొప్ప కాదు అనుకుంటే ఇచ్చేయచ్చు. ధర్మము వద్దులే, మనకు ధనమే ముఖ్యం అనుకుంటే ఇక శ్రీచక్రాన్ని అవమానించినా, గణపతి బొమ్మను అవమానించినా, దేన్ని అవమానించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్లు లేకుంటే ఇట్లాంటి పనికిమాలిన బిజినెస్ యాప్లను దయచేసి అవాయిడ్ చేయడం కొద్దిగా ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంత దారుణం చేస్తూ వాడు మనల్ని తిడుతూ మన పైన బిజినెస్ చేస్తున్నాడు. మీ చుట్టుపక్కల ఏవైతే హిందూ షాప్స్ ఉన్నాయో వాటిలో కొనండి, ఏమవుతుంది? హిందూ అనే సమాజం పెరుగుద్ది. ఇప్పుడు మీరు ముస్లిమ్స్కో లేకుంటే క్రిస్టియానిటీకో ఇట్లా డబ్బులు పే చేసినాక ఆ ట్యాక్స్ రూపంలో జిహాదీలకో లేకుంటే వాళ్ళకో పోతాయి. హిందువులకు పే చేస్తే జిహాదులు ఇట్లాంటివి ఏమి ఉండవు, మన దేశానికి వస్తుంది. మన దేశంలోనే హిందువులు ఎక్కువ ఉంటారు మొత్తం ప్రపంచంలో. సో హిందూ షాపులలో కొనడానికి ప్రయత్నించండి ఇప్పటి నుంచైనా. అట్లీస్ట్ ఈ పనికిమాలిన వాళ్ళకి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. సో ఇది ఈ వీడియో సారాంశం. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. జై హింద్.